నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. స్తుతి పాడుటకు బ్రతికించిన జీవనదాత అనే మాట గమనించదగిన మాట. ఈ దినాన మనము జీవముతో ఉండడానికి కారణం ఆయనే. ఆయన ప్రాణభిక్ష పెట్టకపోతే ఈరోజు మనం బ్రతికే వాళ్ళం కాదు, పనులు చేసుకునే వాళ్ళం కాదు, సంపాదించుకునే వాళ్ళం కాదు, సంతోషంగా ఉండేవాళ్ళం కాదు, సంసారం చేసేవాళ్ళము కాదు, ఎక్కడంటే అక్కడ తిరిగి ఆనందించడానికి వీలయ్యేది కాదు. కాబట్టి జీవమిచ్చి మనలను బ్రతికించిన ఆ దేవునికి ఏం చేయాలి? మహిమపరచాలి, స్తుతించాలి. అందుకే ఈ పదం స్తుతి పాడుటకే బ్రతికించిన. The reason why we are living is to praise the Lord. అందుకే కీర్తనలో 30లో చూస్తాం కదా, 8-9 వచనాల్లో, మన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును గూర్చి వివరించునా. అంటే నేను మట్టిలోకి పోతే నిన్ను స్తుతించలేను, నేను మట్టిలోకి పోతే నిన్ను ప్రకటించలేను. In other words, why we are living still to praise the Lord and to preach the Lord. ఆయన్ని మహింపరచడానికి, ఆయన ప్రకటించడానికి. అందుకే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. తర్వాత ఆయన ప్రభు మనల్ని బ్రతికించటంలో మొదటి కారణం అయితే, అసలు సిసలైన కారణం ఏంటంటే ఆయన ప్రేమ. అందుకే 2వ వచనం, నేను చివరి వచనంలో ఏముంది? హేతువు లేకయే ప్రేమించినావు. అది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఈ లోకానికి రావాలి అనుకున్నప్పుడు, వినండి జాగ్రత్తగా, దేవుడు ఈ లోకానికి రావాలి అనుకున్నప్పుడు ఆయన్ని ఒత్తిడి చేసింది ఏంటి అంటే, ఆయనలో ఉన్న ప్రేమే ఆయన్ని ఒత్తిడి చేసింది. His love itself compelled him to come down to the earth. ఆయనలో ఉన్న ప్రేమే ఆయన్ని బలవంతం చేయగా ఆయన పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ లవ్ టు హ్యుమానిటీ. క్రిస్మస్ అంటే భూమి మీద ఉన్న మనుషుల పట్ల దేవుని ప్రేమ ప్రత్యక్షమవడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక. ఎందుకు పుట్టాడు? ద రీజన్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు రివీల్ గాడ్స్ క్యారెక్టర్, స్పెషల్లీ టు రివీల్ గాడ్స్ లవ్. కాబట్టి దేవుని ప్రేమను ప్రత్యక్షపరచటానికి, మానవుల పట్ల దేవుని యొక్క ప్రేమను చూపించటానికి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు, లేక జన్మించాడు. కాబట్టి ఎందుకు? మనందరం కూడా పాపము చేసి దేవునికి దూరమైపోయాం. అయితే నశించి నరకానికి వెళుతూ నశించిపోతున్న మనలను వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని బ్రతికిస్తున్నాడంటే, మనమేదో గొప్పవాళ్ళమనో, మన జ్ఞానాన్ని బట్టో, మన శౌర్యమును బట్టో, మన తెలివిని బట్టో, వైద్య శాస్త్రాన్ని బట్టో, డబ్బున్న దాన్ని బట్టి కాదు.
నువ్వు విశ్వాసివైతే నిన్ను బ్రతికించడంలో ఆయన్ను స్తుతించటానికి, ఆయన ప్రకటించటానికి. అలాగే టోటల్ హ్యుమానిటీ, మానవాళి పట్ల ఆయన ఎందుకు బ్రతికిస్తున్నాడంటే ఆయన ప్రేమ చేత మనలను బ్రతికిస్తున్నాడు. అందులో కూడా ఇంకోటి ఇన్వాల్వ్ అయ్యింది. మానవాళి అంతటిని ఎందుకు బ్రతికిస్తున్నాడంటే మానవాళి దేవునిని తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి బ్రతికిస్తున్నాడు. ఇంకా ప్రభువుని ఎరగని వాళ్ళు, దేవుని ప్రేమను ఎరగని వాళ్ళు, దేవుడంటే అర్థం చేసుకొని వాళ్ళు ఎంత బోధిస్తున్నా, ఎంత వివరిస్తున్నా దేవుడితో పెద్ద అవసరం లేదన్నట్టుగా బ్రతుకుతున్న మనుషులు నేటికి ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. విలువైన సంగతులు ప్రతిరోజు వింటూ, స్పష్టమైన వివరణ వింటూ, ఉదాహరణలు వింటూ, సాక్ష్యాలు వింటూ, అన్నీ వింటూ కూడా యేసు ప్రభువుతో పెద్ద అవసరం లేదన్నట్టుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించి వారి ఆయుష్ కాలాన్ని పెంచుతూ వారికి జీవం ఇస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడైనా నన్ను తెలుసుకుంటారేమో అని, ఇప్పుడైనా నా అవసరతను గుర్తిస్తారేమో అని, ఇప్పుడైనా నేను లేకపోతే వాళ్ళకి నష్టం అన్న సంగతి ఇప్పుడైనా గ్రహిస్తారేమోనని ఆయన మనుషుల యొక్క ఆయుష్ను పెంచుతూ ఉన్నాడు. అయినా గ్రహిస్తున్నారా అంటే అది ప్రశ్నగానే ఉంది. కాబట్టి ఉదయకాలమున ప్రభువును మనం ఎందుకు స్తుతించాలి? విశ్వాసివైతే ఆయన్ని స్తుతించి ప్రకటించటానికి బ్రతికిస్తున్నాడు. నువ్వు ఇంకా ప్రభువుని ఎరగని వాడివైతే ఆయన ప్రేమ నిన్ను బ్రతికిస్తుంది. ఎందుకంటే ఇకనైనా సత్యం తెలుసుకుంటావని, నరకము నుండి నిన్ను తప్పించే వ్యక్తి ఎవరో ఇకనైనా అర్థం చేసుకుంటావేమోనని, భూమి మీద ఉన్న నీ సమస్యలన్నిటికీ కారణమైన పాపము నుండి విడిపించటానికి వచ్చినవాడు యేసయ్య ఒక్కడే అన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకుంటావేమోనని దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అయినా నీ కాలాన్ని, నీ సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు. ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. ఆదివారం కూడా పని పెట్టుకొని విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నావు. ఆదివారం దేవుడు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు మనిషికి. అందుకే ఆయన క్యాలెండర్లో 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం చివరి వచనంలో ఉంది. ఆయన దానిని పరిశుద్ధపరిచి ఆ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే నీవు ఆదివారం కూడా నీ మేలు కొరకు, నీ విశ్రాంతి కొరకు, నీ సేఫ్టీ కొరకు, నీ రిలాక్సేషన్ కొరకు వారంలో ఒకరోజు దేవుడిని కేటాయించి నీకు ఇస్తే, ఆ రోజును కూడా బిజీ పెట్టుకొని ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకొని మనశ్శాంతి లేకుండా దేశమంతా ఒక దేశ సంచారిలాగా తిరుగుతూ ఉన్నావు. నువ్వు ఏమి జ్ఞానివి? నువ్వు ఆరోగ్యం క్షీణించిపోతుందని తెలుసు. మంచి దేవుడు నిన్ను ప్రేమించి ఒక విశ్రాంతి దినాన్ని తన టైం టేబుల్లో నీ కోసం పెడితే, 6 రోజులు కాపాడిన దేవుణ్ణి 7వ రోజు వచ్చి స్తుతించి ఆరాధించి ప్రజలతో కలిసి ఆనందించమని దేవుడు పెడితే నువ్వు దాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటున్నావు. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి చెప్పండి? ఇంకో కారణం ఏదైనా ఉంటే ఆయన మనకు విశ్రాంతి దినాన్ని ఇచ్చినందుకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సండే ఈజ్ ద డే ఆఫ్ రెస్ట్. సండే ఈజ్ ద డే ఆఫ్ రెస్ట్. కాబట్టి రెస్ట్ టైంలో కూడా రెస్ట్లెస్గా ఉండడం అనేది ఏమైనా న్యాయమేనా? ఈరోజు నా గవర్నమెంట్, ప్రపంచంలో ఏ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ అని కాదు, ప్రపంచంలో ఏ గవర్నమెంట్ అయినా నమ్మకంగా పనిచేసే వాళ్ళకి ఇంకా పని పెడతానే ఉంటుంది. నమ్మకంగా పనిచేసే వాళ్ళకి ఏం పెడుతుంది? ఎక్కువ పని పెడతానే ఉంటుంది. ఆదివారం నువ్వు రాకపోతే ఎట్టమ్మా, ఆదివారం నువ్వు లేకపోతే ఎట్టయ్యా, ఆఫీసు మూసేయాల్సి వస్తుంది, పనులన్నీ దెబ్బతింటాయని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రపంచంలో ఎనీ గవర్నమెంట్, ప్రపంచం అంత అనకూడదులే, క్రిస్టియన్ కంట్రీస్లో ఉండవు కదా, మన దేశంలో ఏ స్టేట్ అయినా విశ్రాంతి దినాన్ని ఘనపరచకుండా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఇందులో నీకు దేవుని మంచితనం అర్థమవుతుందా? విశ్రాంతి దినాన్ని దేవుడు మనకివ్వడం
ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప దయ. లేకపోతే మనకింత రెస్ట్ ఎక్కడ ఉంటుందండి? అది కూడా లేకపోతే ఎట్లుండేదో ఊహించండి. విశ్రాంతి దినము, దాని ప్రాముఖ్యత అది నిర్గమ, సంఖ్య, లేవి కాండాల్లో స్పష్టంగా చూస్తాం. అది వేరే సంగతి. ఇంకా వీటికి తోడు కొన్ని మాటలు. ఈనాడు యావత్ ప్రపంచమంతా క్రిస్మస్ దినాలని జరుపుకుంటూ ఉన్నాయి. చాలా మంచిది. నేను క్రిస్మస్ యొక్క నిర్వచనం ఇచ్చేశాను మీకు. వాస్తవంగా అయితే క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ లవ్ టువర్డ్స్ హ్యుమానిటీ. అది క్రిస్మస్ అంటే మానవాళి పట్ల దేవుని ప్రేమ ప్రత్యక్షతే క్రిస్మస్. ఎందుకంటే మానవుడు నశించి నరకానికి పోతుండగా అతన్ని వెదకి రక్షించటానికి ఆ ప్రేమ దిగి వచ్చింది భూమి మీదకి. అందుచేత ఆ మంచి ప్రభుని ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా మంచిది.